సిగ్నల్ టీవీ. లోక్సభ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఇది చాలా ఆసక్తికరంగా మారింది. చాలా సర్వేలు వచ్చినా ఆ సర్వేలన్నీ కూడా కుక్కుడు సర్వేలుగా కనబడుతున్నాయి. ఆ సర్వేలు ఎవరికొవరికి అనుకూలంగా, ఎవరినో ఎవరిని తొక్కేసే విధంగా, ఎవరికి వాళ్ళు ఏ ఛానల్లో ఆ ఛానల్ వాళ్ళు అనుకూలంగా సర్వేలు చేస్తున్నారు. బట్ నాతో సీనియర్ జర్నలిస్ట్ జయశారదన్న ఉన్నారు. నమస్తే జయశారదన్న. మనం ఒకసారి చూద్దాం గెలుపు అవకాశాలు ఎవరికి ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి, ఇట్లాంటి అంశాల మీద మనం మాట్లాడుతాం. తర్వాత గెలిపించేది ఓటర్లు ఎట్లా కూడా, ఎందుకంటే ఆ సర్వేలు కుక్కుడు సర్వేలతో మనం పెట్టుకోలేము. రైట్, ముందు వరంగల్ తీసుకుందాం. వరంగల్లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కడియం కావ్య అధికార పార్టీ నుంచి ఉన్నారు. తర్వాత బీజేపీ నుంచి ఆరూరు రమేష్ ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్. రైట్, ఇలా ముగ్గురు గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయని ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి అంటే వరంగల్ జిల్లా మొదటి నుంచి కూడా యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి హోల్డ్ ఏరియా. కానీ బట్ ఈసారి ఎలక్షన్స్లో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైపోయినాయి. దాంట్లో దాదాపు అన్ని స్థానాలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జనగామ మీద మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ పరిధిలో చూసినట్టయితే మొత్తం ఉన్నటువంటి రెండు స్థానాలు, ఒకటి గన్పూరు, జనగామ రెండు కూడా గెలిచినప్పటికీ కడియం పోవడంతో మనకు కూడా కన్ఫ్యూజ్ ఏర్పడతాం. అయితే ఇప్పుడు గెలిచినటువంటి కడియం కూడా ఇప్పుడు టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండిపోయింది. కాబట్టి ఇవాళ వరంగల్ జిల్లాలో కడియం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలు, ఆ జనగామ కూడా ఇప్పుడు ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో లేదు, అది భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉంది. అవును, కానీ ఆ టీఆర్ఎస్ గెలిచినటువంటి ఆ కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆయన బిడ్డనే కాబట్టి వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 స్థానాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేల పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కడియం కావ్య అనేటువంటిది బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ క్యాడరే అంతగా సపోర్ట్ చేయట్లేదు, చేయకపోవచ్చు, జీర్ణించుకోవట్లేదు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే ఈ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం కంటిన్యూ అయితే కడియం కావ్యకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా అభ్యర్థి పరంగా మాత్రం ఎమ్మెల్యేల విషయంలో ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది, వెంటనే పార్టీ మారడం, అది కూడా ఆయనే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అమ్మాయినే కడియం శ్రీహరి కూతురికి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చేరడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే 2023 శాసనసభ ఎన్నికలు తెలంగాణలో అనేక అంశాల మీద జరిగినప్పటికీ కూడా పార్టీ మారినటువంటి అభ్యర్థుల పట్ల చాలా కఠినంగా వివరించారు ప్రజలు, చాలా భారీ మేయాటితో ఓడించారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే ఎందుకు ఎమ్మెల్యేలు మార్చుకున్నారు అనేటువంటిది కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోవడం కాకుండా టికెట్ ఇచ్చిన తర్వాత వచ్చేసి ఇందులో చేరారు. కాబట్టి ఈ అంశం ఆయనకు ప్రధానంగా మైనస్గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా, అంటే మంత్రికి కానీ ఈ కడియం శ్రీహరి గెలిచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ కూతురు ఎంపీగా ఉండి మళ్ళీ ఆయనకు జిల్లా మీద ప్రభావం, జిల్లా పార్టీ మీద వాళ్ళ ఇంట్లో 2 పదవులు అయితే మొత్తం వాళ్ళ కమాండింగ్లోకి పోతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి పక్షంలో ఖచ్చితంగా కడియం శ్రీహరికి, అదే వరంగల్ జిల్లా చాలా కొంత రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆయనతో ఇక్కడ గన్పూర్లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఆ గన్పూర్లో ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాజయ్యని కాదని నీకు అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు, రాజయ్యని పక్కన పెట్టి ఎంపీగా ఇచ్చిండ్రు, ఫస్ట్ తర్వాత ఇచ్చిండ్రు, ఇన్ని పదవులు ఇచ్చిండ్రు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రు, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పి గెలిపిస్తే అది కూడా ఉంది. అది కూడా క్యాస్ట్ ఈక్వేషన్కి సంబంధించినప్పుడు కూడా ఒక ఇష్యూ ఉంది. అంటే ఆమె ఇప్పుడు దళితురాలా కాదా, మనం క్యాస్ట్ గురించి మాట్లాడుకోవడం మనకి జర్నలిస్ట్గా సరైనది కాకపోయినప్పటికీ టెక్నికల్గా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి
మరి ఆమె క్యాస్ట్ అనేది ఇష్యూ అవుతుంది, ముఖ్యంగా బీజేపీ నేతలు ఇష్యూ చేస్తారు. యాక్చువల్లీ ఏంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మైనస్ ఏంటిది, ఒక్క మాదిగకు కూడా సీట్ ఇవ్వలేదు, అన్ని మాలలకే ఇచ్చారు. కడియం కావ్య కూడా మాదిగ ఉపకులానికి చెందినటువంటి వ్యక్తి కూతురు అయినప్పటికీ కూడా టెక్నికల్గా ఆమె ఒక ముస్లింను పెళ్లి చేసుకుంది కాబట్టి కన్వర్ట్ అయిపోయింది, దాంట్లో కన్వర్ట్ అయిపోయింది ముస్లిం. ఆమె దళితురాలు కాదు అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతోంది. సరే, అది టెక్నికల్గా ఏం జరుగుతుంది దాన్ని ప్రచారం చేస్తాం. మైనస్లు ఎక్కువ ఉన్నాయి కదా, అంటే అది ఒకటేమో పార్టీ మారడం, రెండోది ఆమెకి రాజకీయ అనుభవం లేదు, రాజకీయాలకు పూర్తిగా కొత్త. మూడో అంశం ఏంటి అంటే క్యాస్ట్ ఈక్వేషన్ అనేటువంటి 3 అంశాలు కూడా ఇద్దరు గెలిస్తే పెత్తనం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో కూడా. ఒకటి ఎమ్మెల్యేలు ఉండడం, కాంగ్రెస్ పార్టీలో చేరడము, కడియం చేరుకున్నట్టు సుదీర్ఘాను అడ్వాంటేజ్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ మైనస్లు కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇంకా ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ నుంచి పోవడం పట్ల కూడా ప్రజల్లో కూడా వ్యతిరేకత, పార్టీలు మారే వాళ్ళ పట్ల కఠినంగా వివరిస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా వాళ్ళకు నెగిటివ్ చాలా, మొత్తం దాదాపు అందరూ ఓడిపోయారు కదా, ఒకరు కూడా విజయం. అదే వరంగల్ సబితా రెడ్డి సుధిరెడ్డి ఇద్దరు గెలిచిండ్రు, కానీ మాక్సిమం ఓడిపోయారు. పర్సంటేజ్ ఎంత ఉంది, 90% అవుట్ కదా. అదే వరంగల్ జిల్లాలో గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఓడిపోయి పార్టీ మారినప్పుడు వచ్చినప్పుడు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు చాలా మైనస్లు ఉన్నాయి అనేటువంటి మాత్రం వాస్తవం. ఒకటి ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే కోణంలో వేస్తే తప్ప వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. ఇక ఆరు రమేష్ బీజేపీ కానీ వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే, కడియం కావ్య అయినా, కడియం సిఆర్ అయినా, ఆరూరు రమేష్ అయినా, సుధీర్ కుమార్ అయినా. ఇక ఆరూరు రమేష్ విషయానికి వచ్చినట్టయితే ఆరూరు రమేష్ కూడా ఇక్కడి నుంచి వచ్చిండు. ఆరూరు రమేష్ అంతకుముందు ఎంత మెజారిటీతో గెలిచిండో ఇక్కడికి వచ్చారు వ్యతిరేకత ఎక్కువ, ఈసారి ఓడిపోయాడు. సరే, తక్కువ మెజార్టీతోనే ఓడిపోయాడు, 7,000 10,000 మెజార్టీతోనే ఓడిపోయాడు, అంతే 10,000 లోపు మెజార్టీతో ఓడిపోయాడు. కాకపోతే ఆరూరు రమేష్ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే, ఇది బీజేపీకి అడ్వాంటేజ్. కానీ బీజేపీకి ఈ 7 నియోజకవర్గాల పరిధిలో క్యాడర్ లేదు. పార్లమెంటు అప్పుడు గెలిచింది, చందుపట్ల జంగారెడ్డి గెలిచిండు, ఆ సందర్భంలో వేరు. అది అలయన్స్లో ఉంది, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వేవ్కు వ్యతిరేకంగా గెలిచినటువంటి పరిస్థితి. అది జనతా పార్టీ కూటమి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితులు గెలిచినప్పుడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అంటే బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, దాదాపు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే లేరు ఆ ప్రాంతంలో. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో ధర్మారావు గెలిచిన పరిస్థితి, అది హన్మకొండ స్థానం నుంచి. కానీ ఇప్పుడు లేరు, దాదాపు 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు దానిలకు ఎమ్మెల్యే లేరు, పూర్తి స్థాయిలో గ్రామాన కార్యకర్తలు లేరు అనేటువంటిది ఒకటి ఉంది. ఒకటే ఏంటంటే మోడీ గాలి, ఒకటి వరంగల్ ఈస్ట్ వెస్ట్ అనేటువంటిది ఒక అర్బనైజ్డ్ ప్రాంతము. పర్కాల్లో కూడా గతంలో ఎమ్మెల్యే పనిచేసిండ్రు, వర్ధన్నపేటలో కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉంది. ఇవన్నీ పాత వాసనలు, పాత జాడలు, మోడీ గాలి. ఒకటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆరూరు రమేష్, అంటే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీ గెలిస్తే మాదిగ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది, ప్రత్యేక రిజర్వేషన్ వస్తుంది, ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ప్రచారం చేస్తుంది. కాబట్టి అదేమైనా అడ్వాంటేజ్, పాత బీఆర్ఎస్ అడ్వాంటేజ్. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ రివెంజ్ లో ఉన్నారు కదా, ఇక్కడ కూడా అదే రివెంజ్ ఉందా, ఆరూరు రమేష్ మోసం చేసిపోయిందని ఉండొచ్చు. ఎందుకంటే చివరి నుంచి పిలిచి ఇస్తే కూడా చివరి నిమిషంలో డ్రామా జరిగింది కదా. ముందు ఆయన బీజేపీ పోతాడు అని అనుకున్నారు, తర్వాత పిలిచిండ్రు, అడిగిండ్రు పోటీ చేస్తావా అంటే నేను పోటీ చేయనని చెప్పిండ్రు, సపోర్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ తెల్లారిపోయి బీజేపీ పార్టీలో చేరిపోయాడు. కాబట్టి అది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ జనాలలో ఉందా ఇదంతా, పార్టీలు మారిండ్రు, ఈయన పోయిండు ఆయన పోయిండు, అబ్జర్వ్ చేస్తారు కదా ప్రజలు. అది ఏ మేరకు ఉంటుంది అనేది రిజల్ట్ని బట్టి చెప్పవచ్చు, కానీ కొంత అయితే ఫ్యాక్ట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కడియం చేరుకున్నట్టు. ఇంకోటి ఇది రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తే. రాజకీయంగా ఆరూరు రమేష్ ఉంది, 2 సార్లు ఎమ్మెల్యే, 3వసారి. అంతకుముందు పిఆర్పీ నుంచి కూడా ఇండిపెండెంట్. ఆరూరు రమేష్ నన్ను మోసం చేసిండు అన్నాడు, అందరూ మిగతా అన్నారు, మళ్ళీ నువ్వేం చేసినావు బీఆర్ఎస్ కన్నారు. వాస్తవం. అట్లే అటువంటి విషయాలు లేదు. ఇంకా సుధీర్ కుమార్ విషయానికి వచ్చినట్టయితే సుధీర్ కుమార్ సౌమ్యుడు, డాక్టర్, కానీ ఈయన వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఈయన కాన్స్టిట్యున్సీ లేదు. ఇతను హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి వ్యక్తి. అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో భాగంగా హన్మకొండ ప్రాంతానికి ఈయన జడ్పీ చైర్మన్ అయ్యింది, హన్మకొండ జిల్లా. కానీ యాక్చువల్లీ ఆయన అక్కడి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, భీమదేవరపల్లి మండలం చెందినటువంటి వ్యక్తి, జడ్పీ చైర్మన్ అయ్యిండు. కాకపోతే అంతకుముందు కరీంనగర్ జిల్లా నుంచి కూడా జడ్పీ వైస్ చైర్మన్ ఒకసారి చేసిండు. సౌమ్యుడు కాంట్రవర్సీ కాదు, ఎలాంటి లేవు, మాదిగ సామాజిక వర్గము ఇది ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యే కూడా లేడు,
కొంత ఓడిపోయినటువంటి నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది కదా క్యాడర్లో. అవును. యాక్చువల్గా అయితే బీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణలో వరంగల్ గుండెకాయ లాంటిది. ఉమ్. ఈ వేవ్లో అంటే మొన్నటి కేసీఆర్ పోయినప్పుడు పబ్లిక్ బాగా రావడము ఇదంతా ఏంటంటే ముందు బేస్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి బేస్ ఉంది, బీఆర్ఎస్కి బేస్ ఉంది, ఎమ్మెల్యే లేరు. ఉమ్. క్యాడర్ చెదిరిపోకుండా ఉండి కడియం సిఆర్ఈ చేసినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు అనుకున్నా అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈయన ఉద్యమకారుడు కూడా కదా. అంటే అదే ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు, 2001 నుంచి ఉన్నాడు ఆయన. ఉమ్. మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జడ్పీ చైర్మన్లు వస్తే అందులో ఒకటి కరీంనగర్ జిల్లా నుంచి వైస్ చైర్మన్గా ఈయనకు అవకాశం దక్కింది అప్పుడు. ఓకే. డాక్టర్ తర్వాత మాదిగ సామాజిక వర్గాన్ని అంటే వీళ్ళిద్దరు పూర్తిగా ప్యూర్ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. కడియం కావ్య ఉపకులం అయినప్పటికీ కూడా ఇతర రిలీజియన్ చెందిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది కాబట్టి ఈ అంశాలు ఆమెకు అవుతున్నాయి. కడియం సిఆర్కి ఎమ్మెల్యేలు అనేటువంటి ఒక అడ్వాంటేజ్ తప్ప మరొక పాజిటివ్ అనేటువంటిది కనిపించట్లేదు. ఇంకోటి ఆమె ఎక్స్పీరియన్స్, కడియం సిఆర్ వేరు, కడియం కావ్య వేరు. కడియం సిఆర్ వరంగల్లో కడియం కావ్య థర్డ్ ప్లేస్ పోతుంది అని ఒక చర్చ ఒకటి ఉంది, నిజమేనా? మీరు అంటే వరంగల్ భాషలో ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది, అనేక డిబేట్లు వస్తుంటాయి. కడియం కావ్య విషయానికి వచ్చి పొలిటికల్ ఫేస్ చూస్తే ఆరూర్ రమేష్, సుధీర్ కుమార్ పొలిటికల్ ఫేస్ అంటే రాజకీయ అనుభవం ఉంది, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఇది కేవలం పూర్తి వారసత్వంగా డైరెక్ట్ వచ్చినటువంటి వ్యక్తి, వచ్చి రావడంతోనే పార్టీ మారిపోవడం, ఇట్లాంటి మైనస్లు ఉన్నాయి. కాబట్టి కడియం సిఆర్కి కొంత మరి కాంగ్రెస్ క్యాడర్కు సహకరించకపోయినా లేదా కడియం సిఆర్ పెత్తనం ఏంది గెలిస్తే మా మీద పెత్తనం చేస్తారనే అభిప్రాయం వస్తే కడియం సి కావ్య ఆబ్వియస్లీ థర్డ్ ప్లేస్ పోయే అవకాశం ఉంటుంది. కడియం సి అదే ఇంకా రాజే అయితే శేషన్ గన్పూర్లో ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది కావచ్చు బీఆర్ఎస్. రాజా కూడా మస్తు టార్గెట్ చేసిండు, సీరియస్గా పనిచేస్తున్నాను కాబట్టి అది ఒకటి ఉంది. ఈయన చెప్పుకోవచ్చు మేము ఇద్దరం ఉంటే మేము ఎక్కువ పని చేస్తామని కూడా క్యాంపెయిన్ చేసుకుంటాడు కావచ్చు ఏది శేషన్ గన్పూర్లో. కానీ ప్రజలు ఒకసారి కనుక మాదిగ సామాజిక వర్గం డిసైడ్ అయితే మాదిగ సామాజిక వర్గం మీద ఆధారపడి ఎన్నికల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మాదిగలు మరి రిజర్వేషన్ బేస్గా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని బీజేపీకి వన్ సైడ్ ఉంటారా, లేకపోతే సిన్సియర్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్కు ఉంటారు. అంటే విద్యావంతుడు డాక్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా అడ్వాంటేజ్ ఉంది. బీఆర్ఎస్ కూడా బేస్ ఉంది అక్కడ, గతంలో ఉన్నటువంటి సెంటిమెంట్ ఉంది. ఇవన్నీ పనిచేస్తే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే అధికార పార్టీని చూసి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ కోణంలో చూసారనుకోండి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది కొంత. అంటే దేశంలో ఇది అధికారంలోకి రాదు కదా అనే కోణంలో. అది దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీలు 2 బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి బీజేపీ అభ్యర్థిని మరి ఒకసారి చూద్దాం, గతంలో వేసాం కదా అని కోణంలో ఆలోచిస్తే ఆరు రమేష్కు ఓటేసాం. కాకపోతే క్యాడర్ లేదు వాళ్ళకు, అన్ని నియోజకవర్గాలు క్యాడర్ లేదు, ఓన్లీ గాలి మాత్రమే కనిపిస్తూ ఉంది. అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అదే నార్త్లో వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నారు కానీ సౌత్కి వచ్చేసరికి డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ వాయిస్. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే ఆరు రమేష్కు అవకాశం ఉండొచ్చు. లేకపోతే పార్టీ కోణంలో చూస్తే కడియం. ఇవన్నీ కావు, వీళ్ళిద్దరూ వ్యతిరేకంగా ఉన్నారు. బీఆర్ఎస్కు స్ట్రాంగ్ బేస్ ఉంది, బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అవసరం మనకు అనుకుంటే సుధీర్ కుమార్కి అడ్వాంటేజ్.